వెల్కమ్ టు ది లియో. దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఆంధ్ర లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక కీలక మలుపు అయితే తీసుకుంది. ఈ మొత్తం ఎంటైర్ లిక్కర్ స్కామ్లో తెర ముందుండి కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నాడు, మనందరికీ తెలిసింది. అయితే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయటానికి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో జప్తుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ నేతలకు ఒకంత కంటి మీద కునుకులేనిదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆస్తులు జప్తు అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే స్కాముల్లో దొరికాడో అప్పట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను జప్తు చేసింది. ఈ రోజుకి ఇంకా జప్తులో ఉన్నాయి. తర్వాత కొన్ని ఏదో కోర్టు అనుమతితో విడుదల చేసినట్టున్నారు అనుకోండి. బట్ ఇంకా కొన్ని ఆస్తులు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తులోనే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు కూడా రాజు కసిరెడ్డికి చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కాము సొమ్ముతో కొన్నటువంటి ఆస్తులు అవన్నీ. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వివిధ రూపంలో ఏదైతే డమ్మీ కంపెనీలు సృష్టించేసి సూట్ కేసు కంపెనీలు సృష్టించేసి నిధులు మొత్తాన్ని కూడా తారుమారు చేశాడో ఆ సమయంలో కొన్నటువంటి ఆస్తులు కాబట్టి ఆ రోజు కొన్ని జప్తు చేయడం జరిగింది. ఇక్కడ కూడా రాజ్ కసిరెడ్డి వ్యవహారంలో యాజ్డి సేమ్ జరుగుతుంది. లిక్కర్ స్కాము సొమ్ముతో హైదరాబాదు శివార్లలో ఆస్తులు కొన్నారని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా కొద్దిగా చూసి చూడనట్లు వ్యవహరించడం, అలాగే రిజిస్ట్రేషన్ దగ్గర మొదలు అన్ని వ్యవహారాల్లో ప్రభుత్వం కూడా సహాయం చేయటం ఇవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ఆస్తులను అయితే జప్తు చేయబోతున్నారు. ఇంకా జప్తు కాలేదు కానీ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కోర్టు అనుమతితో రాజు కసిరెడ్డి ఆస్తులను అయితే జప్తు చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే సాధారణంగా పేపర్ వాల్యూ ప్రకారం అయితే ఆస్తుల విలువ దాదాపు ఒక 15 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. కానీ బట్ బహిరంగ మార్కెట్లో దాని విలువ 70 కోట్లకు పైమాటే ఉంటుందని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. గతంలోనే 100 కోట్ల రూపాయలు రాజు కసిరెడ్డి కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, మరి కొన్నేమో స్థిరాస్తి రూపంలో పెట్టుబడులు పెట్టడం కావచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ ఏదైతే డెవలప్ చెందినటువంటి హైదరాబాద్ ఉందో ఇలాంటి ప్రాంతాల్లో స్థలాలు కొంటే రేపొద్దున రియల్ ఎస్టేట్కి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు ఉపయోగపడద్దు అనుకున్నాడేమో. కానీ ప్రధానంగా డబ్బు మొత్తాన్ని కూడా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో స్థలాలు కొనడానికి ఉపయోగించాడు. ఇప్పుడు వాటన్నిటినీ సిట్టు విచారణలో గుర్తించింది. ఎక్కడెక్కడ రాజు కసిరెడ్డి పేరు మీద కావచ్చు, రాజు కసిరెడ్డి బంధువుల పేరు మీద కావచ్చు, స్నేహితుల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద అయితే ఈ అక్రమ సొమ్ముతో కొన్న ఆస్తులు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించడం, వాటి మొత్తాన్ని కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కోర్టు అనుమతితో రాజు కసిరెడ్డి ఆస్తులను అయితే జప్తు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రాజు కసిరెడ్డి ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం. పిటిషన్ వేసేందుకు సిట్కు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు. మద్యం ముడుపుల సొత్తుతో హైదరాబాదులో భూములు కొన్న నిందితుడు. వాస్తవానికి ఈ ఆస్తుల్ని జప్తు చేయాలంటే ముందు ప్రభుత్వ అనుమతి కావాలంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో దానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే అప్పుడు సిట్టు దీన్ని కోర్టులో అప్పీల్ చేస్తుంది. ఆ తర్వాత కోర్టు నిజంగానే అక్రమ సొమ్ముతో ఈ ఆస్తులు కొన్నారు అని ఒక నిర్ధారణకు వస్తే ఆస్తులు జప్తు చేయడానికి కోర్టు కూడా అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి హైదరాబాద్ నడిబొడ్డున మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్న భూములు, స్థలాలు, బినామీ పేరట నెలకొల్పిన ఓ కంపెనీ బ్యాంకు ఖాతాలోని డబ్బు జప్తుకు. ఇందులో బ్యాంకు ఖాతాలోని డబ్బు కూడా ఉంది. అంటే కేవలం స్థిరాస్తులు మాత్రమే కాదు, బ్యాంకులో దాచినటువంటి సొమ్మును కూడా జప్తు చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపక్రమించింది. పుస్తక ధర ప్రకారం అంటే పేపర్ వాల్యూ అంటాం కదా మనం. సో పుస్తక ధర ప్రకారం ఆ భూములు, స్థలాల విలువ దాదాపుగా 10.5 కోట్లు మార్కెట్ విలువ ఉంటుందని చెప్తున్నారు. 10.5 కోట్లు అని చెప్తున్నప్పటికీ మార్కెట్ విలువ మాత్రం 50 కోట్లకు పైబడే ఉంటుందని చెప్తున్నారు. బినామీ కంపెనీ బ్యాంకు ఖాతాలో ఒక 3 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఆస్తులు కాకుండా కేవలం బ్యాంకు ఖాతాలోనే ఒక 3 కోట్లు ఉన్నాయి. సో ఆ 3 కోట్లు కూడా కలిపి పేపర్ వాల్యూ ప్రకారం దాదాపుగా 13.5 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. బట్ మార్కెట్ వాల్యూ మాత్రమే 60 నుంచి 70 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. భూములు అలాగే డబ్బు జప్తు కోసం న్యాయస్థానంలో అయితే
పిటిషన్కి వేసేందుకు రాష్ట్ర అధికారులకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా అయితే జారీ చేయడం జరిగింది. సో ఎప్పుడు కొన్నారంటే రాజకేశిరెడ్డి 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి నెల మధ్య, అంటే దాదాపుగా ఈ 7 నెలల్లో హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో కొన్నటువంటి స్థలాలు, అవి డేట్లతో సహా అయితే సిట్ అధికారులు సేకరించారు. సో వేటిని జప్తు కోసం కోరుతున్నారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. భాగ్యనగరం చుట్టుపక్కల, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 30 ఎకరాల భూమి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం భూమి ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది సాధారణంగా, ఎందుకంటే పూర్తిగా డెవలప్ చెందినటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో గజం స్థలం కూడా కొనే పరిస్థితి లేదు, ఆకాశాన్ని అంటుతున్న ధరలు అంటాం. సో అలాంటిది దాదాపుగా 30 ఎకరాల భూమి ఈ చుట్టుపక్కల, అది కూడా కీలక ప్రాంతాల్లో కొన్నాడు. మళ్ళీ భవిష్యత్తులో హైదరాబాద్ శివారులో కొన్నాడు, కొంచెం హైదరాబాద్కి ఎడ్జుల్లో కొన్నాడు. బట్ భవిష్యత్తులో డెవలప్ చెందుద్ది, ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది అన్న ప్రాంతాల్లోనే కొనడం జరిగింది. సో దానికి సంబంధించిన 30 ఎకరాలు. అలాగే గచ్చిబౌలి, కీలకమైనటువంటి గచ్చిబౌలిలో 326 చదరపు గజాల ఒక స్థలం ఉంది. సో దీని మార్కెట్ విలువ ఒక్కటే 50 కోట్ల పైబడి ఉంటుంది. మిగతాయన్నీ పక్కన పెడితే ఈ గచ్చిబౌలిలో ఉందని చెప్పుకుంటున్నటువంటి ఏదైతే 326 చదరపు గజాల స్థలం ఉందో దీని మార్కెట్ వాల్యూయే 50 కోట్ల రూపాయలు పైబడి ఉంటుందంట. గచ్చిబౌలిలో ఇప్పుడు ఎంత రేటు ఉందనేది బేసిక్గా అందరికీ దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుద్ది. దీంతోపాటు బినామీ కంపెనీ, ఏదైతే బినామీ కంపెనీ బ్యాంకు ఖాతాలు, అంటే ఒక కంపెనీ పేరుతో ఉంచినటువంటి 3 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని కూడా జప్తు చేయబోతున్నారు. ఇది ఎక్కడితో ఆగుతుందంటే ప్రస్తుతానికి గుర్తించినటువంటి ఆస్తులు ఇవి. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతానికి వీళ్ళు జైల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా అదనపు ఛార్జ్ షీట్లు సిట్టు వేస్తూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని ఆస్తులు గుర్తిస్తే వాటిని కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రాథమికంగా కీలకంగా వ్యవహరించినటువంటి రాజకేశిరెడ్డి ఆస్తులను అయితే జప్తు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఎవరు నోరు మెదపలేని పరిస్థితి. వాస్తవానికి మీరు బేసిక్గా పరిశీలించండి, జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి లిక్కర్ స్కామ్తో నాకు సంబంధం లేదని ఒక మాట చెప్పడం తప్ప ఈ బయటపడుతున్నటువంటి ఆధారాలు దేనితో కూడా జగన్మోహన్ రెడ్డి ఏకీభవించట్ల. వాస్తవానికి రాజకేశిరెడ్డి అనే వ్యక్తి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడు. ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి తీసుకొచ్చినటువంటి ఒక సలహాదారుడే ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఉన్నాడు, అతని ద్వారానే మొత్తం జరిగిందని చెప్పి ఇన్ని ఆధారాలు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు మెదపట్ల. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అంతే. వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి అతని అనుచరులు అని చెప్పి స్వయంగా సిబిఐయే చెప్పినా, దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టినా జగన్మోహన్ రెడ్డి మాత్రం దాని గురించి మాట్లాడు. అదేంటో విచిత్రం అర్థం కావట్లా. అటు వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, ఇటు లిక్కర్ స్కామ్ కావచ్చు, రెండిటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరులే అందులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదనేది కాసేపు పక్కన పెడదాం. వాళ్ళ అనుచరుల పాత్ర ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు సమయంలో ఏం చేయాలి? అవినాష్ రెడ్డిని ఏం చేయాలి? పార్టీ నుంచి పీసి పక్కన పెట్టాలి. అట్లీస్ట్ లేదు, మొన్న జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా ఊరుకుని ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వదిలేశాడా? వదలలేదు. ఇక్కడ కూడా అంతే. రాజకేశిరెడ్డిని తీసుకొచ్చి పెట్టుకుంది ఎవరు? ప్రభుత్వంలోకి సలహాదారుడుగా తీసుకొచ్చి పెట్టుకుంది ఎవరు? అసలు నువ్వు ఇచ్చిన పోస్ట్ ఏంటి? రాజకేశిరెడ్డి చేసిన పని ఏంటి? అంటే ఆ పోస్ట్ క్రియేట్ చేయటమే ఈ స్కామ్ చేయటం కోసం. పోస్టు లేకపోయినా స్కామ్ చేయొచ్చు, బట్ అధికారిక హోదా ఉంటే అతనికి కూడా అడ్డంకులు లేకుండా ఉంటాయి కదా. దీని మీద మాత్రం నోరు తెరవడు. ఇప్పుడు ఆస్తులు జప్తు జరుగుతుంది, దీని మీద వైసీపీ నేతలు ఎవరో మాట్లాడరు. ప్రభుత్వం ఆస్తులు జప్తు చేయడం అనేది అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. అది మీ ఆస్తులు జప్తు చేయమనండి, కోర్టుని చేస్తుందా? ఆస్తులు జప్తు అనేది అంత ఈజీగా జరగదు. పక్కా ఆధారాలతో నిరూపించబడి కోర్టు కూడా బలంగా నమ్మితే ఇది ఖచ్చితంగా అవినీతి సొమ్ముతో కొన్న ఆస్తులే, ఇవి వీరి కష్టార్జితం కాదు అని నమ్మితే అప్పుడు జప్తుకు అనుమతిస్తుంది, అప్పుడే జప్తు జరుగుద్ది. సరే, ఇప్పుడు కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేము. కానీ 99% కోర్టు అనుమతి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పక్క ఆధారాలు సిట్ ఆల్రెడీ సేకరించింది. లేదా రాజకేశిరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆయన వ్యాపారాలు ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రాజకేశిరెడ్డికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయా రాజకేశిరెడ్డికి? లేవు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? దీని మీద ఎవరో వైసీపీ నేతలు ఎవరో నోరు మెదపరు. ఏదేదో ఇష్యూల మీద రాష్ట్రంలో అసలు అవసరం లేని ఏ ఇష్యూ అయినా తీసుకొచ్చి దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు తప్ప దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పుకున్న లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు. సొంత బాబాయ్ అని చెప్తున్నటువంటి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడరు. మరో పక్క చెల్లెలు షర్మిల ఆరోపణలు చేస్తే దాని గురించి మాట్లాడరు.
కానీ రాష్ట్రంలో అవసరం లేని ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో టీడీపీ పార్టీలో జరిగే ఇన్నర్ వ్యవహారాలు ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి రాజకీయం చేయాలని చూస్తారు తప్ప అసలు విషయాల గురించి మాత్రం మాట్లాడరు. ఇప్పుడు రాజకేశిరెడ్డి ఆస్తులు జప్తు చేయడం వల్ల వైసీపీకే నష్టం. వైసీపీయే సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేకపోతే ఎవడ ఆస్తులో జప్తు చేస్తే మనకేంట్లో అనుకోవచ్చు. తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి కోసమే కదా ఆ వ్యక్తి పనిచేసింది. ఇది మొత్తంగా వైసీపీ విధానాలు ఎలాగుంటాయంటే తమకు అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం లేదనుకుంటే జుట్టు పట్టుకుంటారు. ఇది మనకు నష్టం చేస్తుంది అనుకుంటే చూసిన కళ్ళ ముందే జరిగినా ఏమీ చూడనట్టు కళ్ళు మూసుకుంటారు. ఇది మనకు రాజకీయంగా ఉపయోగపడద్దు అనుకుంటే అది అవసరం లేదైనా తీసుకొచ్చి నెత్తిమే పెడతారు. ఇది వైసీపీ పార్టీ ప్రస్తుత విధానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.